మన దేశంలో సాంఘిక శాస్త్ర అధ్యయనం విద్యా ప్రణాళికలో భాగంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1952. అమెరికా స్కూళ్లలో సాంఘిక అధ్యయనాలు ప్రవేశపెట్టిన సంవత్సరం? ఆన్సర్ 1916. సాంఘిక శాస్త్ర అధ్యయనం గురించి సరికానిది? ఆన్సర్ నిత్య జీవితంలో వ్యక్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుంది అనేది సరికాదు. సాంఘిక శాస్త్ర అధ్యయనం ప్రధాన ఉద్దేశం కానిది? ఆన్సర్ మానవ ప్రవర్తన. సాంఘిక అధ్యయనం అనగా చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర్సంబంధాల అధ్యయనం. ఈ నిర్వచనం ఇచ్చిన వారు? ఆన్సర్ జేమ్స్ హెమింగ్స్. క్రింది వానిలో సాంఘిక బోధనోద్దేశం కానిది? ఆన్సర్ విద్యార్థుల స్వయం ఉపాధిని స్వీకరించేలా చేయడం అనేది సరికాదు.